బాగున్నారా? గుడ్ ఈవినింగ్ చిల్డ్రన్. అందరూ ఏంటి బాగున్నారా? ఎలా ఉన్నారు? మార్నింగ్ నుంచి క్లాసెస్ అన్ని వింటూ ఉన్నారు కదా. సో ఇప్పుడు మన క్లాస్ స్టార్ట్ చేసుకుందాం. అందరికీ ఐడియా ఉంది కదా, మనం ఎప్పుడు మన క్లాస్ స్టార్ట్ చేసుకుందాం అనుకున్నా ఒక గొప్ప వ్యక్తి గురించి తెలుసుకుందాం. ఈ రోజు ఆ వ్యక్తి ఎవరు? చూడండి, మీకు ఒక ఫోటో చూపిస్తున్నాను, కనిపిస్తోందా? ఫోటోలో ఉన్న వ్యక్తి ఎవరు? ఎవరన్నా ఎప్పుడైనా చూసామా ఆయన ఫోటో మనము? ఓకే. ఇప్పుడు ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి ఎవరో తెలుసుకుందాం. ఎవరు అంటే ఈయన స్టీఫెన్ హాకింగ్. అసలు ఎవరు? ఈయన గురించి మనం ఏం నేర్చుకోవాలి? ఈయన నుంచి ఏం నేర్చుకోవాలో తెలుసుకుందాం. ఈ స్టీఫెన్ హాకింగ్ అనే ఆయన మన ప్రపంచంలోనే ప్రసిద్ధ శాస్త్రవేత్తల్లో ఒకళ్ళు. అంటే ఎవరు ఈయన? సైంటిస్ట్. ఈయన ఒక సైంటిస్ట్ అంట. ఏమేం చేశారు ఈయన ఇన్వెన్షన్ అంటే గనక, మన యూనివర్స్ అనేది ఎలా పుట్టింది అసలు, ఇంకా చెప్పాలి అంటే అనేక విషయాలు లోతుగా అధ్యయనం చేశారు. ఈయన గురించి ముఖ్యంగా మనం ఎందుకు నేర్చుకుంటున్నామంటే, ఈయన శరీరం అనేది చాలా బలహీనంగా ఉంది. అంటే ఏంటి, ఈయన దేహం బలహీనమైనప్పటికీ మేధస్సు మాత్రం ప్రపంచాన్నే మార్చింది అని నిరూపించారు. అసలు ఏంటి, ఈయన గురించి తెలుసుకుందాం. ఈయన చిన్నప్పటి నుంచే ఈయనకి చదువు అంటే చాలా ఇష్టంగా ఉండేవాళ్ళంట. ఏం చేసేవాళ్ళు, చక్కగా మ్యాథ్స్, అలాగే ఫిజికల్ సైన్స్, కెమిస్ట్రీ, అంటే ఎక్కువగా భౌతిక శాస్త్రము, గణితం మీద చాలా ఇష్టంగా ఉండేవాళ్ళు. అలాగే తల్లిదండ్రులు కూడా ఎంతో సహాయపడి ఈయన మంచి విద్య చదువుకునేలా చేశారు. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో భౌతిక శాస్త్రం పూర్తి చేశారు ఈయన. తర్వాత ఏం చేశారు, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో పరిశోధనలు అనేవి ప్రారంభించారు. ఇది ఇలా ఉండగా ఆయనకి 21వ ఏట, ఎప్పుడు, ఆయన 21వ ఏట ఏమైందంట, ఆయన ఒక వ్యాధి వచ్చింది. వ్యాధి కారణంగా ఏమైంది అంటే, ఆయన శరీరం కదలలేని స్థితికి చేరిపోయింది. ఏమైంది, మొత్తానికి ఆయన శరీరం అంతా బలహీనం అయిపోయింది. మాట్లాడడానికి కూడా వీలు కుదిరేది కాదు. అలాంటి ఆయన ఏం చేశారు, కంప్యూటర్ ని ఉపయోగించుకుని దాని ద్వారా మాట్లాడేవారు. అలాగే ఈయనకి ఎన్నో గౌరవాలు కూడా లభించాయి. బ్రిటిష్ ప్రభుత్వము, అలాగే ఎన్నో శాస్త్రపరమైన పురస్కారాలు కూడా ఈయనకి లభించాయి. మనం ఈయన నుంచి ఏం నేర్చుకుంటున్నాము అంటే, మన శారీరకంగా ఎంత బలహీనమైనా కానీ మానసికంగా బలంగా ఉంటే ఏదైనా సాధించవచ్చు అని ఈయన నుంచి మనం నేర్చుకున్నాము. ఓకే, ఇది మనం ఈరోజు స్టీఫెన్ హాకింగ్ గారి గురించి నేర్చుకున్నాము. సో మన టాపిక్ లోకి ఎంటర్ అవుదాం. ఏంటి మన టాపిక్, గుర్తుందా ఎవరికైనా? లాస్ట్ క్లాస్ లో మనము డిస్కస్ చేసుకున్నాము. ఏంటి ఆ టాపిక్ అంటే కనుక, రెస్పిరేషన్ ఇన్ ఆర్గానిజమ్స్ అనే చాప్టర్. ఏంటి మన టాపిక్? రెస్పిరేషన్ ఇన్ ఆర్గానిజమ్స్. ఏమేం చెప్పుకున్నాము ఇందులో ఒకసారి చూద్దాం. రెస్పిరేషన్ ఇన్ ఆర్గానిజమ్స్ అంటే జీవులలో శ్వాసక్రియ అన్నది మనము లాస్ట్ క్లాస్ లో నేర్చుకున్నాము. అప్పుడు అందులో మనం ఏమేమి నేర్చుకున్నాం, మనం ఎలా శ్వాస తీసుకుంటున్నాము, మన బ్రీతింగ్ రేట్ అంటే ఏంటి. ఓకే, మన బ్రీతింగ్, అలాగే మన బ్రీతింగ్ రేట్ ఏంటి, హౌ డు వి బ్రీత్, మనం ఎలా బ్రీత్ చేసుకుంటున్నాము అన్నది ఈ క్లాస్ లో నేర్చుకున్నాము. అవునా? వీటికి రిలేటెడ్ కొన్ని యాక్టివిటీస్ కూడా మనం చూసాము. ఏంటి ఎవరికైనా గుర్తొచ్చిందా? ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక మనిషి కూర్చున్నప్పుడు అతని యొక్క శ్వాసక్రియ, రెస్పిరేషన్ ఎలా ఉంటుంది? ఈ రెస్పిరేషన్ మనము ఎలా చెప్పుకున్నాము, ఎలా చెప్తున్నామంటే ఇన్హేలేషన్, ఎక్స్హలేషన్ అని రెండు పదాలు వాడాము. ఎవరికైనా గుర్తొచ్చిందా? సో ఇన్హేలేషన్ అంటే ఏంటి, ఎక్స్హేలేషన్ అంటే శ్వాస తీసుకుంటున్నాము, శ్వాస వదులుతున్నాము. ఇన్, బ్రీతింగ్ అవుట్. అవునా? శ్వాస తీసుకుంటున్నాము అంటే మనం ఏం తీసుకుంటున్నాము, ఆక్సిజన్ ని తీసుకుంటున్నాము. ఓకే, రిలీజ్ చేస్తున్నాం బయటికి. ఏం రిలీజ్ చేస్తున్నాం,
కార్బన్ డైఆక్సైడ్. ఫర్ ఎగ్జాంపుల్ నేను కూర్చున్నప్పుడు బ్రీతింగ్ అంటే ఎంత ఇన్హాలేషన్ చేస్తున్నాను, ఎంత ఎక్స్హాలేషన్ చేస్తున్నాను అన్నది ఒక టాబ్లెట్ ఫామ్ కింద రాసుకోవచ్చు. అలాగే ఒక వ్యక్తి పరిగెడుతున్నాడు, అలాగే ఒక వ్యక్తి ఏం చేశాడంటే చక్కగా వర్కౌట్స్ చేశారు. ఆఫ్టర్ వర్కౌట్స్ చేసిన తర్వాత వాళ్ళ బ్రీతింగ్ రేట్ ఎంత ఉంది, గుర్తొచ్చి ఉంటుంది అనుకున్నాను. బ్రీతింగ్ రేట్ ఎంత ఉంది అన్నది మనము క్యాలిక్యులేట్ చేసుకుంటున్నాము. బ్రీతింగ్ రేట్ అంటే ఏం చెప్పుకుంటున్నాం మనము, ఒక పర్సన్ ఒక నిమిషంలో ఎన్నిసార్లు అయితే మనకి బ్రీతింగ్ జరుపుతాడో దాన్నే బ్రీతింగ్ రేట్ అని మనము ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. అవునా? అలాగే దీనికి సంబంధించి మన లంగ్స్ ద్వారా మనం లంగ్స్ యూజ్ చేసుకుని విత్ ద హెల్ప్ ఆఫ్ మన నోస్ నుంచి శ్వాస తీసుకున్నాము, అక్కడి నుంచి లంగ్స్ కి చేరుతుంది. ఈ చేరుకున్న లంగ్స్ నుంచి ఏమవుతుంది మనకి, దీని దగ్గర ఉన్నటువంటి చెస్ట్ క్యావిటీ వచ్చిందా, చెస్ట్ క్యావిటీ అలాగే డయాఫ్రమ్ మనం యూజ్ చేసుకుని మనం ఏం చేస్తున్నాము, ఆ శ్వాస అనేది మనం తీసుకుంటున్నాము. ఓకే, ఇది మనం లాస్ట్ క్లాస్ లో నేర్చుకున్నాం. ఇప్పుడు ఏం చేద్దాము అంటే మన ప్రెసెంట్ టాపిక్ లోకి వచ్చేద్దాం. చక్కగా రెస్పిరేషన్ అంటే ఏంటో తెలుసుకున్నాం. ఇప్పుడు వాట్ డు వి బ్రీత్ అవుట్ అంటే ఏంటి, మనం బ్రీతింగ్ తీసుకుంటున్నాము అని చెప్తున్నాము. ఓకే, లంగ్స్ సహాయంతో బ్రీతింగ్ తీసుకుంటున్నాము. అది ఎలా తీసుకుంటున్నాము, వాట్ డు వి బ్రీత్ అవుట్. దీనికోసం సింపుల్ గా ఏం చేద్దామంటే ఒక స్మాల్ ఎక్స్పెరిమెంట్ ఆల్రెడీ మీ టెక్స్ట్ బుక్ లో ఇచ్చిందే, మనం దాన్ని బ్రీఫ్ గా చెప్పుకుందాం. ఏంటి ఆ ఎక్స్పెరిమెంట్ అంటే గనక, ఫస్ట్ ఏమేం కావాలో చెప్తున్నా ఎక్స్పెరిమెంట్ కి. ఎక్స్పెరిమెంట్ కోసం ఏమేమి కావాలి, అలాగే బాటిల్ క్యాప్ ఒకటి కావాలి. ఇంకా ఏమేం కావాలి అంటే మనకి వైట్ అంటే వై ఆకారంలో ఉన్నటువంటి ఒక ట్యూబ్ కావాలి. నెక్స్ట్ బెలూన్స్. ఏంటి మేడం ఇదంతా ఎందుకు చెప్తున్నారు మీరు అన్న డౌట్ మీకు రావచ్చు. ఇది ఎందుకు చెప్తున్నాను అనేది మీకే అర్థమవుతుంది ఎక్స్పెరిమెంట్ చూసిన తర్వాత. బెలూన్స్. నెక్స్ట్ ఇంకా ఏం కావాలి మనకి అంటే ఒక రబ్బర్ షీట్ కావాలి. షీట్ కావాలి. నెక్స్ట్ ఫైనల్ మనకి ఏం కావాలి అంటే మనం ఇదంతా యూజ్ చేసుకుని టెస్ట్. ఈ టెస్ట్ యూజ్ చేసి ఏం చేస్తామో చూద్దాం. రబ్బర్ షీట్ చేసి ఫైనల్ గా టెస్ట్ చేస్తాము. ఎక్స్పెరిమెంట్ ఎందుకు చేస్తున్నాము, మనం ఎలా బ్రీతింగ్ మీన్స్ ఎక్స్హాలేషన్ ఇన్హాలేషన్ ఎలా తీసుకుంటున్నామో చూద్దాం. ఒక బాటిల్ కావాలని చెప్పాను, బాటిల్ క్యాప్, ఒక వై షేప్ అంటే వై ఆకారంలో ఉన్నటువంటి ఒక ట్యూబ్ కావాలి, ఒక 2 బెలూన్స్, నెక్స్ట్ రబ్బర్ షీట్, ఫైనల్ గా టెస్ట్. ఇప్పుడు దీనికోసం ఏం చేస్తానంటే మీకు ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చూపిస్తాను. స్క్రీన్ షేర్ చేస్తాను. సో చెప్పాను కదా ఇప్పుడే, బిల్డ్ యువర్ లంగ్ మోడల్. మనం ఏం చేస్తున్నామని చెప్పాను, లంగ్స్ హెల్ప్ తోనే కదా మనం బ్రీతింగ్ అనేది జరుపుతున్నాం. సో దానికోసం ఫస్ట్ కావాల్సిన ఆపరేచర్స్ ఏమేం కావాలి, ప్లాస్టిక్ బాటిల్, బాటిల్ క్యాప్, వై షేప్ ట్యూబ్, 2 బెలూన్స్, రబ్బర్ షీట్. ఓకేనా? ఇప్పుడు మనమే క్రియేట్ చేసుకుందాం. ఎలా చేద్దాం, ఫస్ట్ చూడండి, ఒక బాటిల్ తీసుకెళ్ళి ఇక్కడ పెడదాం. ఓకే, ప్లాస్టిక్ బాటిల్ యూజ్ చేసాం. నెక్స్ట్ ఏం యూజ్ చేయాలి, దాని క్యాప్ తీసుకున్నాము. నెక్స్ట్ ఒక వై షేప్ ట్యూబ్. తర్వాత ఏం చేస్తున్నాము, 2 బెలూన్స్ తీసుకున్నాం. యాక్చువల్ గా మీకు ఇచ్చిన దాంట్లో ఎక్స్పెరిమెంట్ లో ఏం చేస్తాం, ఆ బెలూన్స్ తీసుకొచ్చి ఈ వై షేప్ ట్యూబ్ కి అటాచ్ చేస్తాము. ఓకే, మన ఎక్స్పెరిమెంట్ అదే ఉంటుంది. ఫైనల్ గా ఏం చేస్తాము అంటే దాన్ని అడుగు పక్క ఒక రబ్బర్ షీట్ తో క్లోజ్ చేశాను. ఇప్పుడు నేనేం చేస్తున్నాను చూడండి,
ఓకేనా? ఎక్స్పెరిమెంట్ స్టార్ట్ చేస్తున్నాము. సో పుల్ మీ డౌన్ అని ఇచ్చింది. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి. పుల్ మీ డౌన్ ఏమైంది అక్కడ? ఇన్హాలేషన్. పుల్ మీ డౌన్ చేసినప్పుడు ఏమైంది మనకి? రిలీజ్ ఇన్హాలింగ్ జరిగింది. అంటే ఏమైంది? మనము ఇన్హేల్ అంటే పీల్చుకున్నాము లోపలికి. చూడండి ఇప్పుడు ఇన్హాలింగ్ అది అయిపోయిన వెంటనే పుల్ మీ డౌన్ అయింది. ఎక్స్హాల్. జస్ట్ ఏ మినిట్. ఓకే, ఇప్పుడు చూడండి ఒకసారి. ఇన్హాలింగ్ అది ఇప్పుడు శ్వాస తీసుకుని మనం స్లోగా ఏం చేసాము? ఎక్స్హాల్ చేసాము. ఓకేనా? అలాగే ఇక్కడ దీని రిలేటెడ్ కొంత మ్యాటర్ ఇచ్చాడు మనకి. సో ఆ మ్యాటర్ ఏంటన్నది ఒక్కసారి చూద్దాం. ఓకే, చూడండి ఏమంటున్నా, మనం బాడీ పార్ట్స్ ఈ పార్ట్స్ కంపేర్ చేశారు. ప్లాస్టిక్ బాటిల్ ఎలా తీసుకున్నారు? మన యొక్క చెస్ట్ క్యావిటీ, మన కుహరం అంటారు కదా, మన ఛాతీ అంటాం కదా, చెస్ట్ క్యావిటీ. టూ బెలూన్స్ ని దేనికి ఎగ్జాంపుల్ గా తీసుకున్నారు? టూ లంగ్స్ కి యొక్క ఎగ్జాంపుల్ గా తీసుకున్నారు. నెక్స్ట్ వై షేప్డ్ ట్యూబ్, ట్రాకియా ఆర్ విండ్ పైప్ అండ్ బ్రాంకీ. ట్రాకియా అంటాం కదా, విండ్ పైప్ మనం ఏదైతే ఫుడ్ తీసుకున్నప్పుడు వెళ్తుందో దాంట్లో వై షేప్డ్ తీసుకున్నాము. ఒక రబ్బర్ షీట్ తీసుకున్నాము. అది దేనికి? డయాఫ్రామ్ మజిల్. ఓకేనా? ఇప్పుడు ఏం జరిగింది ఇక్కడ? వెన్ యూ ఇన్హేల్, మనం శ్వాస తీసుకున్నప్పుడు బ్రీత్ ఇన్ ఏమవుతోంది? పుల్ ద రబ్బర్ షీట్ డౌన్. అడుగున ఉన్న రబ్బర్ షీట్ ఏం చేస్తున్నాము? డౌన్ పుల్ చేస్తున్నాము. అప్పుడు ఏమవుతోంది? డయాఫ్రామ్ కాంట్రాక్ట్స్ అండ్ మూవ్స్ డౌన్. సో చూసారా, తర్వాత అది మూవ్ అవడం ఏమైంది? మోర్ స్పేస్ ఇన్ ద బాటిల్. ఎయిర్ ప్రెషర్ డిక్రీజెస్ ఇన్సైడ్ ద బాటిల్. బాటిల్ లోపల ఏమైందంట? ఎయిర్ ప్రెషర్ అనేది తగ్గిపోయిందంట. అవుట్ సైడ్ ఎయిర్ త్రూ ది ట్యూబ్. అవుట్ సైడ్ అలా ఉంది, ఎయిర్ ఎంటరింగ్ యువర్ లంగ్స్. చూడండి కావాలంటే. పుల్ మీ డౌన్ ఏమైంది? ఇన్హేల్ అయినప్పుడు చాలా పెద్దగా అయినాయి. తర్వాత ఏమైపోయింది? శ్వాస తీసుకున్న తర్వాత లోపలికి ముడుచుకున్నట్టుగా అయిపోయింది. ఎక్స్హేల్, పుష్ ద రబ్బర్ షీట్. పుల్ చేస్తేనేమో ఇన్హేల్ అంటున్నాము, పుష్ చేస్తేనేమో ఎక్స్హేల్ అంటున్నాము. రెండింటికి డిఫరెన్స్ అర్థమవుతోంది కదా. బెలూన్స్ ఇన్ఫ్లాట్, బెలూన్స్ పెద్దగా అవుతున్నాయి. ఎందుకు? లంగ్స్ ఫిల్ విత్ ద ఎయిర్, అది ఇన్హేల్. బెలూన్స్ డిఫ్లాట్ మీన్స్ లంగ్స్ ఎంప్టీ. అంటే ఏమవుతుంది? డిఫ్లాట్ అయిపోతున్నాయి, అంటే గాలి ఏమి ఉండట్లేదు అందులో. సో చూసారా, ఇక్కడ ఇంకొకటి ఇచ్చారు. దిస్ ఎక్స్పెరిమెంట్ షోస్ దట్ బ్రీత్ ఈస్ నాట్ యాక్టివ్ సక్కింగ్, ఇట్స్ అబౌట్ చేంజింగ్ ఎయిర్ ప్రెషర్. Your diaphragm muscle does all the work by changing the size of the chest cavity. ఇక్కడ ఎక్స్హేల్ ఇన్హేల్ చేసినప్పుడు మన యొక్క చెస్ట్ క్యావిటీ ఎక్స్పాండ్ అయ్యింది, అంటే పెద్దగా అయింది లేదా చిన్నగా అయ్యింది అని చెప్పి ఈ ఎక్స్పెరిమెంట్ మనకి తెలియజేస్తుంది. ఓకేనా? ఇది దేని గురించి? వాట్ డు వి బ్రీత్ అవుట్ అని చెప్పుకుంటున్నాం, అవునా? సో ఇప్పుడు అలానే నెక్స్ట్ ఇంకొకటి చూద్దాం. ఇప్పుడు ఏంటి? సో బ్రీతింగ్ గురించి తెలుసుకున్నాం. బ్రీతింగ్ లో ఏమేమి తెలుస్తున్నాయి మనకి? ఎక్స్హేల్, ఇన్హేల్ అని రెండు పదాలు వినిపించాయి. ఇప్పుడు ఆ రెండు పదాల గురించి ఒకసారి చెప్పుకుందాం. ఎక్స్హేల్ అంటే ఏమవుతుంది మనకు అక్కడ? ఎక్స్హేల్ ఎక్కువగా ఏముంటుంది అందులో? కార్బన్ డయాక్సైడ్ ఉంటుంది, అవునా? కార్బన్ డయాక్సైడ్ ఉంటుంది. దీనికోసం నేనేం చేస్తున్నాను అంటే ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చూపిస్తాను. ఎక్స్పెరిమెంట్ ఏమేమి తీసుకుంటున్నాము? నార్మల్ వాటర్, అలాగే లైమ్ వాటర్, సున్నపు నీరు అంటాం కదా, సున్నపు తేట. సో లైమ్ వాటర్, నార్మల్ వాటర్ తీసుకున్నాను. దేనికోసం తీసుకున్నాను ఈ రెండు? మనం ఎక్స్హేల్ చేసిన దాంట్లో కార్బన్ డయాక్సైడ్ ఉంటుంది, అంటే ఏదైతే గాలి మనము బయటికి రిలీజ్ చేస్తున్నామో దాంట్లో ఈ గ్యాస్ ఉంది అని చెప్పారు. సో చెప్పేశాను, మరి చెప్పిన దానికి ప్రూఫ్ కావాలి కదా మనకి. దానికోసం నార్మల్ వాటర్ ని తీసుకుంటున్నాను, అలాగే లైమ్ వాటర్ ని కూడా తీసుకుంటున్నాను. సో ఈ ఎక్స్పెరిమెంట్ మనం తీసుకునేది ఏంటి? వాటర్, లైమ్.
ఒక ఎక్స్పెరిమెంట్ ఆల్రెడీ చూసాము, అది లంగ్స్ గురించి. ఇప్పుడు ఏంటి, మనం ఎక్స్హేల్ చేసిన దాంట్లో కార్బన్ డైఆక్సైడ్ ఉంది అంటే మనం బయటికి వదిలే దాంట్లో CO2 ఉంది. ఓకే, ఎలా తెలుసుకుంటున్నాము? వాటర్, లైమ్ వాటర్ తీసుకుని టెస్ట్ చేద్దాం. ఆ టెస్ట్ చేయడం కోసం ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చూపిస్తాను నేను మీకు. జస్ట్ ఏ మినిట్, ఎక్స్పెరిమెంట్ ఏంటన్నా చూపిస్తాను. ఓకే, చూడండి. స్టడీ ద ఎక్స్హేల్డ్ ఎయిర్ కంటైన్స్ కార్బన్ డైఆక్సైడ్. ఏమంటున్నారు అక్కడ? మనం ఎక్స్హేల్ చేసిన ఎయిర్ లో అంట కార్బన్ డైఆక్సైడ్ ఉంది అని చెప్పుకున్నాము. దానికోసం ఏం చేశాను, మన టెస్ట్ ట్యూబ్స్ తీసుకున్నాను. 2 టెస్ట్ ట్యూబ్స్ తీసుకుని ఒక దానికి A అని పేరు పెట్టాను, ఇంకొక దానికి B అని మెన్షన్ చేశాను. సో ఫస్ట్ టెస్ట్ ట్యూబ్ A లో వాటర్ ఫిల్ చేద్దాం. సెకండ్ టెస్ట్ ట్యూబ్ లో లైమ్ వాటర్, సున్నపు నీరు ఫిల్ చేద్దాం. అలాగే ఇంకొక 2 బీకర్ల నిండా వాటరు, లైమ్ వాటరు తీసుకున్నాము. అలాగే గ్లాస్ రాడ్స్, అంటే ఎలా చెప్పాలి అంటే మనం కదుపుతాం కదా ఒక స్పూన్ లాగా, మనకి స్టీరింగ్ రాడ్స్ అని. ఏం చేస్తున్నాను, ఈ టెస్ట్ ట్యూబ్ లో ఉన్న వాటరు మన పేరు పెట్టుకున్నటువంటి టెస్ట్ ట్యూబ్ ఏలో పౌర్ చేశాను, అంటే పోసాను అందులో. నెక్స్ట్ మన లైమ్ వాటర్ ఉంది కదా, లైమ్ వాటర్ ఏం చేశాను, చక్కగా టెస్ట్ ట్యూబ్ బిలో పోసాను. ఓకే, ఇప్పుడు చేస్తున్నాను చూడండి. ఇప్పుడు ఏం చేస్తున్నాను, ఒక ఈ రాడ్ తీసుకెళ్లి ఇందులో పెట్టాను. అలాగే 2 బీకర్స్ లో 2 రాడ్స్ పెట్టేశాను. ఇప్పుడు ఏం చేద్దాం చూడండి, దీని మీద టెస్ట్ ట్యూబ్ ఏ మీద క్లిక్ చేశాను. ఒక వ్యక్తి వచ్చి ఏం చేశారు, దాన్ని పీల్చారు లోపలికి. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు సో చూడండి, ఇక్కడ మీరు డిఫరెన్స్ ఏం అబ్జర్వ్ చేశారు? ఇక్కడ మన ఎక్స్హేల్ చేసినప్పుడు వాటర్ ఎలా ఉందో అలానే ఉంది. బట్ ఇక్కడ చూడండి, లైమ్ వాటర్ కాస్త ఏమైంది, మిల్కీ వైట్ గా చేంజ్ అయింది. అంటే ఏమైంది, ఎక్స్పెరిమెంట్ చూడండి. ద కలర్ ఆఫ్ ద వాటర్ ఇన్ ద టెస్ట్ ట్యూబ్ ఏ రిమైన్స్ అన్చేంజ్డ్. ఏమైందంట, చేంజ్ అవ్వలేదు టెస్ట్ ట్యూబ్ ఏలో. అదే టెస్ట్ ట్యూబ్ బి వచ్చేసరికి ఏమైంది, మిల్కీగా చేంజ్ అయింది. రీజన్ ఏంటి అంటే డ్యూ టు ద ప్రెసెన్స్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఇన్ ద ఎక్స్హాల్డ్ ఎయిర్. అంటే ఏ ఎయిర్ అయితే మనము ఎక్స్హేల్ చేసామో దాంట్లో కార్బన్ డైఆక్సైడ్ ఉంది. ఎలా తెలుసుకున్నాము, టర్న్స్ మిల్కీ వైట్. సో లైమ్ వాటర్ కాస్త ఎలా అయింది, మనకి మిల్కీగా చేంజ్ అయింది. ఇది ఒక జస్ట్ సింపుల్ ఎక్స్పెరిమెంట్. మనం ఎక్స్హేల్ చేసిన దాంట్లో కార్బన్ డైఆక్సైడ్ ఉంది అని ప్రూవ్ చేసే ఎక్స్పెరిమెంట్. 2 టెస్ట్ ట్యూబ్స్ తీసుకున్నాము, వాటర్, లైమ్ వాటర్ తీసుకున్నాము. ఓకేనా? ఇది అర్థమైంది కదా. ఇప్పుడు మనం ఎక్స్హేల్ చేసిన దాంట్లో కంపల్సరీగా కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది. అది ఉంటుంది అని మనము ఒక ఎక్స్పెరిమెంట్ ద్వారా ప్రూవ్ చేసుకున్నాము. ఇప్పుడు ఏం చేద్దాం, నెక్స్ట్ టాపిక్. మనం ఎక్స్హేల్ చేసిన దాంట్లో కార్బన్ డైఆక్సైడ్ ఉంది, ఎలా తెలుసుకున్నాము? వాటర్ నో చేంజ్, దట్ మీన్స్ నో కలర్ అనేది మనము అబ్జర్వ్ చేస్తాము. సో లైమ్ వాటర్ ఏమైంది, మిల్కీ కలర్ కి చేంజ్ అయింది. నార్మల్ గా మన లైమ్ వాటర్ మిల్కీ కలర్ లోకి చేంజ్ అయింది. మనం ప్రూవ్ చేస్తాం. నెక్స్ట్ వన్ ఏంటి, మనం ఎక్స్హాలేషన్, ఇన్హాలేషన్ జరుపుతున్నాము. ఎక్కడి నుంచి జరుపుతున్నాము, మన లంగ్స్ నుంచి. అవునా? లంగ్స్ నుంచి ఏం చేస్తున్నాం మనము, ఎంత ఆక్సిజన్ తీసుకుంటున్నాము అంటే అంతే కదా, ఎంత పీల్చుకుంటున్నాము ఆక్సిజన్ అంటే 21% ఆఫ్ ఆక్సిజన్ ని మనము పీల్చుకుంటున్నాము ఉపయోగించుకొని. అలాగే ఎంత కార్బన్ డైఆక్సైడ్ మనం రిలీజ్ చేస్తున్నాము అంటే 4 కార్బన్ బయటికి రిలీజ్ చేస్తున్నాము. ఇన్హాలేషన్, శ్వాస తీసుకుంటున్నాము అని చెప్తున్నాను కదా ఇక్కడ. ఎక్స్హాలేషన్, శ్వాస అనేది బయటకి రిలీజ్ చేస్తున్నాము. ఓకే, ఇలా జరిగినప్పుడు దీనికోసం ఒక సింపుల్ సిమ్యులేషన్ ఉంది.
ఎక్స్హాల్ చేసే ఎంత పర్సంటేజ్ ఆఫ్ ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్, అలాగే కొంత పర్సంటేజ్ ఆఫ్ నైట్రోజన్ కూడా ఉంటుంది. ఈ టెస్ట్ చేయడం కోసం ఒక చిన్న సిమ్యులేషన్ చూపిస్తాను. ఓకే, ఆ సిమ్యులేషన్ ఏంటో చూద్దాం. ఇప్పుడు మనం బ్రీతింగ్ రెస్పిరేషన్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు ఆ ఎయిర్ ఏంటి అన్నది చూద్దాం. ఇన్హాలేషన్, ఎక్స్హాలేషన్ గురించి. అందరికి స్క్రీన్ కనిపిస్తోంది అనుకుంటున్నాను. ఓకే, బ్రీతింగ్ మెకానిజం సిమ్యులేషన్. సో చెప్పాను కదా, మనం ఒకసారి ఏం చేస్తున్నాం ఇక్కడ, జస్ట్ సో దీనికోసం ఏం చేస్తున్నాము అంటే ఒక సిమ్యులేషన్ చూద్దాం. ఇప్పుడు ఇక్కడ మీరు చూడండి, ఇస్తే గ్యాస్ కాంపోజిషన్, ఇన్హాల్డ్ ఎయిర్, అలాగే నెక్స్ట్ ఎక్స్హాల్డ్ ఎయిర్. ఓకే, సో ఏం చేస్తున్నారు ఇక్కడ, గ్యాస్ కాంపోజిషన్ ఇచ్చేసారు. ఫస్ట్ మనం బ్రీత్ రెడీ చేద్దాం, ఇన్హాలేషన్ చేద్దాం. మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ మనం బెలూన్స్ ఎట్లా అయితే లంగ్స్ గా తీసుకున్నాము, ఏమైంది మనకి, ఎక్స్పాండేషన్ జరిగింది. మీరు అబ్జర్వ్ చేస్తే ఆక్సిజన్ ఎంత యూజ్ చేసాము, 21%, అంటే 21% తీసుకున్నాము. కార్బన్ డైఆక్సైడ్ 4%, నైట్రోజన్ చెప్పాను కదా, నైట్రోజన్ కూడా యూజ్ చేస్తామని 78, వాటర్ వచ్చేసరికి 0% లా. ఇక్కడ ఏం చెప్తోంది చూడండి, డయాఫ్రామ్ కాంట్రాక్ట్స్ అండ్ మూవ్స్ డౌన్, క్రియేటింగ్ ఎ నెగటివ్ ప్రెషర్, లంగ్స్ ఎక్స్పాండ్ అండ్ డ్రా ఇన్ ఆక్సిజన్ రిచ్ ఎయిర్. ఏమంటున్నారు అక్కడ, ఇక్కడ డయాఫ్రామ్ మనం మాట్లాడుతున్నాం కదా, రెస్పిరేటరీ సిస్టమ్ గురించి. డయాఫ్రామ్ మూవ్స్ డౌన్ అప్ జరిగినప్పుడు లంగ్స్ అనేవి ఎక్స్పాండ్ అవుతున్నాయంట. ఆక్సిజన్ డిఫ్యూజెస్ ఇన్ టు ద బ్లడ్ స్ట్రీమ్ వైల్ CO2 మూవ్స్ ఫ్రమ్ బ్లడ్ టు లంగ్స్. ఏమవుతుంది, ఆక్సిజన్ అనేది మనకి బ్లడ్ స్ట్రీమ్ డిఫ్యూజెస్ ఇంటూ బ్లడ్ స్ట్రీమ్, మన బ్లడ్ లోకి ఆక్సిజన్ అనేది పాస్ అవుతుంది. కార్బన్ డైఆక్సైడ్ ఏమవుతుంది, మూవ్స్ ఫ్రమ్ బ్లడ్ టు లంగ్స్. సో ఇక్కడ మెయిన్ గా మనం ఏం నేర్చుకుంటున్నామంటే దాని యొక్క పర్సంటేజెస్, అంటే ఎంత ఆక్సిజన్ యూజ్ చేసాము ఇన్హేలేషన్ అప్పుడు, 21%. సో కార్బన్ డైఆక్సైడ్ 4%. ఇప్పుడు ఎక్స్హాల్ చేద్దాం. ఏమైనా రెండు చాలా దగ్గరకు వచ్చేసాయి. ఇన్హాలేషన్ అంటే మనం ఏం చేస్తున్నాము, బయటకి శ్వాస అనేది సారీ శ్వాస అనేది ఏం చేసుకుంటున్నామంటే లోపలికి పీల్చుకుంటున్నాము. ఇప్పుడు ఎక్స్హాలింగ్ జరిగింది. ఆక్సిజన్ 16%, కార్బన్ డైఆక్సైడ్ 4%, నైట్రోజన్ 2%, సారీ నైట్రోజన్ 78, వాటర్ 2%. ఇక్కడ ఏమంటున్నారు, డయాఫ్రామ్ రిలాక్సెస్ అండ్ మూవ్స్ అప్, అది రిలాక్స్ అయ్యి పైకి మూవ్ అయిందంట డయాఫ్రామ్, క్రియేటింగ్ ఏ పాజిటివ్ ప్రెషర్. లంగ్స్ ఏం జరుగుతున్నాయి, CO2 ని బయటికి పుష్ చేసింది, అంటే బయటికి తోసేసింది కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ ని. CO2 0.04% నుంచి 4% కి ఏమైంది, కార్బన్ డైఆక్సైడ్ మనము బయటికి వదిలేసాం. డిక్రీజ్ ఇన్ O2 ఫ్రమ్ 21 టు 16%. ఏమైంది, ఆక్సిజన్ 21% తీసుకున్నాం, బయటికి రిలీజ్ అయ్యేటప్పుడు ఏమైంది, 16% తగ్గిపోయింది. అవునా, ఇప్పుడు ఒకసారి ఆటో బ్రీతింగ్ చూద్దాం. అంటే సేమ్ టైం ఆక్సిజన్ తీసుకోవడము, కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేయడము. అబ్జర్వ్ చేస్తున్నారా, ఇక్కడ ఈ యొక్క పర్సంటేజెస్ లో తేడా వస్తుంది చూడండి. అలాగే మీకు సింబాలిక్ గా ఆ బబుల్స్ ఇచ్చారు, అంటే బయటికి మూవ్ అవ్వడం, లోపలికి రావడం. చూసారు కదా, ఇది ఏంటి అంటే కనుక మనం ఎక్స్హేల్ అండ్ ఇన్హేల్ చేసుకునే ఎయిర్ లో ఉన్నటువంటి ఆక్సిజన్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ యొక్క పర్సంటేజెస్. చూడండి, ఆక్సిజన్ 16, ఇన్హేల్ అప్పుడు 21, ఎక్స్హేల్ అప్పుడు 16. కార్బన్ డైఆక్సైడ్ ఇన్హేల్ అప్పుడు 0.4, ఎక్స్హేల్ అప్పుడు 4%. వాటర్, సో ఇది ఇంత పర్సంటేజెస్ లో ఉంటుంది మనము ఈ యొక్క బ్రీతింగ్ అనేది జరపడం. ఓకే, ఇప్పటిదాకా మనం ఏం చూసాము, హ్యూమన్ బీయింగ్స్ లో ఎలా ఉంటుంది బ్రీతింగ్ అనేది చెప్పుకున్నాము. అవునా, ఇప్పుడు ఏం చేస్తాము అంటే అదర్
అంటే మనమే అసలు ఏ జంతువులు అవసరం లేదా? జంతువులు ఎలా బతుకుతున్నాయి? అవునా? వాటికి కూడా ఒక టైప్ ఆఫ్ బ్రీతింగ్ మెకానిజం అనేది ఉంటుంది. ఇప్పుడు ఏం బ్రీతింగ్ ఇన్ అదర్ యానిమల్ ఎలా? సో అదర్ యానిమల్స్ మనందరికీ తెలిసినట్టుగానే హ్యూమన్ బీయింగ్స్ బ్రీతింగ్ చేసుకుంటాము. దేని సహాయంతో? లంగ్స్ సహాయంతో మనం ఏం చేస్తామంటే బ్రీత్ తీసుకుంటాం. అలాగే జంతువులు కూడా బ్రీతింగ్ తీసుకుంటాయి. ఒక్కొక్కటి ఒక్కొక్క పార్ట్ నుంచి తీసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ గా మనకిలాగా ఏవేవి బ్రీతింగ్ తీసుకుంటాయి అంటే ఎలిఫెంట్స్ బ్రీతింగ్ తీసుకుంటాయి. నెక్స్ట్ లయన్స్, కౌస్, ఓకే, ఇంకా ఫ్రాగ్స్, నెక్స్ట్ వన్ స్నేక్స్, బర్డ్స్, నెక్స్ట్ వన్ ఇంకా చెప్పుకోవాలి అంటే మనము ఫ్రాగ్స్, ఓకే. సో ఎగ్జాక్ట్ ఇంకా ఏంటంటే ఇలా యానిమల్స్ కూడా బ్రీతింగ్ చేస్తాయి, కానీ ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ హ్యూమన్ బీయింగ్స్ ఉన్నాము, మనం ఎలా బ్రీతింగ్ చేస్తున్నాము? విత్ ద హెల్ప్ ఆఫ్ లంగ్స్ తో ఆక్సిజన్ ఏమో తీసుకుంటున్నాము, కార్బన్ డైఆక్సైడ్ ఏమో బయటకి రిలీజ్ చేస్తున్నాము. సో అన్ని జీవరాశులు కూడా అంతే కదా, ఆక్సిజన్ అనేది ఉంటేనే బతుకుతాయి. ఈ జంతువులైనా సరే, మనుషులైనా సరే. ఇప్పుడు వీటిలోనే కొన్ని యానిమల్స్ మనము చెప్పుకుందాము. అందులో ఫస్ట్ ఏంటి అంటే కాక్రోచ్, అంటే బొద్దింక. చూసే ఉంటాం కదా మనం, ఎక్కువగా ఎక్కడ చూస్తాం? మన వంటగదిలో, అమ్మవారి చక్కగా వంటగదిలో కానీ అక్కడైనా అలాంటి బొద్దింకల్ని మనం చూస్తాము. సో బొద్దింకలు కూడా ఏం జరుగుతోంది? ఆక్సిజన్ ని తీసుకుంటున్నాయి. కానీ ఎలా తీసుకుంటున్నాయి అంటే గనక ఆ కాక్రోచెస్ కొన్ని స్మాల్ ఓపెనింగ్స్ ఉంటాయంట. ఏముంటాయి? స్మాల్ ఓపెనింగ్స్ ఉంటాయి. వాటినే మనం ఏమంటాము అంటే ఓకే, వీటి నుంచి తీసుకుంటాయి. ఈ స్పెర్ చూపిస్తా ఫోటో మీకు అది. సో దీని నుంచి ఏం చేస్తాయి అంటే గనక మనకి ట్రాకియల్ ట్యూబ్ కి వెళ్తాయి. ఆ ట్రాకియల్ ట్యూబ్ నుంచి ఏమవుతుంది? ఆక్సిజన్ అనేది దాని బాడీ మొత్తానికి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఓకేనా? కాక్రోచెస్ కి చిన్న చిన్న స్మాల్ ఓపెనింగ్స్ ఉంటాయి వాటి బాడీ మీద, వాటి నుంచి అది ఆక్సిజన్ అనేది తీసుకుంటుంది. అలా బాడీ మొత్తానికి ఆక్సిజన్ ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇది కాక్రోచ్. నెక్స్ట్ వన్ అలాగే ఎర్త్ వామ్. ఓకేనా? నెక్స్ట్ వన్ ఏంటి? ఎర్త్ వామ్, వానపాములు. చూసారా ఎక్కడైనా వానపాములు? విన్నారా అసలు ఫస్ట్ వాటి గురించి? సో వానపాములు ఎలా తీసుకుంటాయి అంటే వాటి యొక్క బాడీకి, చూద్దాం. ఫస్ట్ ఏమో కాక్రోచ్, సెకండ్ వన్ ఏంటి? వానపాములు అని చెప్తున్నాం కదా, వాటికి ఏం జరుగుతాయి అంటే, ఇది మీరు ఆల్రెడీ సిక్స్త్ క్లాస్ లో నేర్చుకున్నారు. ఏమని నేర్చుకున్నారు అంటే గనక దాని యొక్క స్కిన్ ఆక్సిజన్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. ఏమవుతుంది? దాని స్కిన్ లో ఉన్నటువంటి మాయిస్ట్, అంటే తేమ శాతం, మాయిస్ట్ స్కిన్, దాని చర్మంలో ఉన్నటువంటి తేమ శాతంతో కూడిన ఆక్సిజన్ అక్కడి నుంచి ఏం జరుగుతుంది? అది దాని యొక్క బ్లడ్ బ్లడ్ లోకి ఎంటర్ అవుతుంది. ఆ బ్లడ్ స్ట్రీమ్ లోకి వెళ్తుంది ఆక్సిజన్. బ్లడ్ స్ట్రీమ్ లోకి వెళ్ళిన తర్వాత ఫైనల్ గా ఏమవుతుంది అంటే కనుక బయటకు వచ్చేసేది పొట్టు. మనకి ఎక్కడి నుంచి? దాని స్కిన్ నుంచే బయటకు వస్తుంది. ఓకే, మాయిస్ట్ స్కిన్ లో ఉన్నటువంటి ఆక్సిజన్ ని తీసుకుని దాని బ్లడ్ స్ట్రీమ్ లోకి ఎంటర్ చేసి ఫైనల్ గా CO2 ని దాని చర్మం ద్వారా బయటికి పంపించేస్తుంది. ఇది ఎర్త్ వామ్. సరే, ఎర్త్ వామ్ చెప్పుకున్నాము, కాక్రోచ్, ఇవన్నీ నార్మల్ గా ఏంటి మనము యానిమల్స్ లో చెప్పుకున్నాము. అలాగే ఇంకా చెప్పుకోవాలి అంటే మనము ఫిషెస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ బ్రీతింగ్ అండర్ వాటర్.
అంతే కదా, మనకి అండర్ వాటర్ లో ఎక్కువగా బ్రీతింగ్ ఎక్కడ జరుగుతుంది అంటే ఫిషెస్. మరి చేపలు నీళ్ళలోనే కదా బతికేవి, విడిగా బతుకుతాయా? సో ఫిషెస్. ఈ ఫిషెస్ గురించి ఎందుకు చెప్పుకుంటున్నాము? బ్రీతింగ్ అండర్ వాటర్. వాటర్ లో ఇవి బ్రీతింగ్ జరుపుతున్నాయి. అసలు ఎలా జరుపుతున్నాయి? అబ్జర్వ్ చేశారా ఎప్పుడైనా? చేపలు నీళ్ళలో ఉంటేనే బతుకుంటాయి, బయటకు వచ్చేస్తే బతికుండవు. రీజన్ ఏంటి? ఆన్సర్ తెలిస్తే ఎవరైనా చాట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. ఓకే, ఇప్పుడు ఫిషెస్ యొక్క బ్రీతింగ్ చూద్దాం. ఏం జరుగుతుంది? ఆ ఏదైతే వాటర్ ఫ్లో దాని యొక్క వాటర్ ఫ్లో ఎక్కడ జరుగుతుంది? ఓవర్ గిల్స్ దగ్గర జరుగుతుంది. అలా జరిగినప్పుడు ఏమవుతుంది? ఆక్సిజన్ అనేది దేనికి ట్రాన్స్ఫర్ అవుతుంది? బ్లడ్. బ్లడ్ లోకి ఆక్సిజన్ ట్రాన్స్ఫర్ అవుతుంది. ఫైనల్ గా అది CO2 ని ఎగ్జిస్ట్ విత్ వాటర్ ఎగ్జిట్ చేస్తుంది. CO2 ఎక్కడ? వాటర్ లో వదిలేస్తుంది. స్టార్టింగ్ నార్మల్ వాటర్ తీసుకుంటోంది, ఎక్కడికి? తన గిల్స్ లోకి. గిల్స్ లోకి తీసుకున్న తర్వాత ఏమైంది? ఆక్సిజన్ అనేది తన యొక్క బ్లడ్ లోకి ట్రాన్స్ఫర్ అయ్యింది. ఫైనల్ గా ఏం చేసింది? CO2 ని వాటర్ లోకి వదిలేసింది. ఇది అదర్ యానిమల్స్ గురించి కొంచెం అర్థమైంది కదా ఇప్పుడు. అంటే ఏంటి? యానిమల్స్ కూడా బ్రీతింగ్ చేస్తాయి, కానీ ఒక్కొక్కటి ఒక్కొక్క టైప్ ఆఫ్ బ్రీతింగ్. కాక్రోచ్ ఉంది, దాని యొక్క స్పిరాకిల్స్ నుంచి అది బ్రీత్ చేస్తుంది. ఎర్త్ వామ్స్, దాని యొక్క స్కిన్ నే దాని బ్రీతింగ్ కి యూజ్ అవుతుంది. ఫిష్, దాని యొక్క గిల్స్. ఓకేనా? అలా తీసి ఇది ఫైనల్ గా CO2 ఏం చేస్తుందంటే కార్బన్ డైఆక్సైడ్ ని వాటర్ కి రిలీజ్ చేస్తుంది. దీనికోసం జస్ట్ ఒక చిన్న సిమ్యులేషన్ చూద్దాం, మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకే, చూడండి ఇక్కడ యానిమల్ బ్రీతింగ్ సిస్టమ్స్ అంటే జంతువుల్లో కూడా బ్రీతింగ్ ఎలా జరుగుతుందో చూద్దాం. ఫస్ట్ వన్, కాక్రోచ్. చెప్పుకున్నాం కదా ఇప్పుడే. సో కాక్రోచ్ ఎయిర్ ఎంటర్స్ తో స్పిరాకిల్స్. ఇక్కడ ఏమవుతుంది? మనకి ఎయిర్ ఎంటర్ అవుతుంది ఫస్ట్, ట్రావెల్స్ తో ట్రాకియల్ ట్యూబ్స్. ఎయిర్ ఎంటర్ అయిన తర్వాత అది ట్రాకియల్ ట్యూబ్స్ కి ట్రాన్స్ఫర్ అయింది. ఆ ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఏమైంది? డెలివర్స్ ఆక్సిజన్ డైరెక్ట్లీ టు టిష్యూస్. సో దీన్ని ప్లే చేద్దాం చూడండి. అబ్జర్వ్ చేస్తున్నారా ఇక్కడ మీరు? ఏం జరుగుతుంది? ఎయిర్ ఎంటర్స్ త్రో, ఎయిర్ ఎంటర్ అవుతోంది. ఎలా, ఎక్కడ ట్రావెల్ అవుతోంది? ట్రాకియల్ ట్యూబ్స్ లోకి ట్రావెల్ అయ్యి ఆక్సిజన్ ని బాడీ అంతా మనకి పాస్ చేస్తుంది. చూడండి, ట్రాకియల్ సిస్టమ్. ఎయిర్ ఎంటర్స్ తో స్పెరాకిల్స్ మీన్స్ స్మాల్ హోల్స్. స్మాల్ హోల్స్ ఉంటాయంట ఎక్కడ? అలాంగ్ ద బాడీ. డైరెక్ట్ డెలివరీ. ఆక్సిజన్ ట్రావెల్స్ త్రూ బ్రాంచింగ్ ట్యూబ్స్ డైరెక్ట్లీ టు టిష్యూస్. ఏమవుతుంది? ఆక్సిజన్ అంట డైరెక్ట్ గా టిష్యూస్ కి ట్రాన్స్ఫర్ అవుతుందంట. నో లంగ్స్. చూసారా, లంగ్స్ అనేవి లేవు ఈ కాక్రోచ్ కి. అన్లైక్ ఎలా? మామల్స్. మనం అంటాం కదా క్షీరదళాలు అంటారు కదా పాలిచ్చేవి అని. కాక్రోచెస్ డు నాట్ నీడ్ లంగ్స్ ఆర్ బ్లడ్ టు ట్రాన్స్పోర్ట్ ఆక్సిజన్. చూసారా, లంగ్స్ కానీ లేకపోతే బ్లడ్ కానీ అవసరం లేదు ఆక్సిజన్ ని సరఫరా చేయడం కోసం. కాక్రోచెస్ కి ఏముంటుంది? దాని బాడీ మీదే స్మాల్ హోల్స్ ఉంటాయి, దాని ద్వారా అది ఆక్సిజన్ తీసుకుంటుంది. దిస్ సిస్టమ్ ఈస్ సో ఎఫిషియంట్ దట్ కాక్రోచెస్ కెన్ సర్వైవ్ వితౌట్ దేర్ హెడ్ ఫర్ డేస్. ఏమంటున్నారు? సర్వైవ్ అవ్వగలవంట ఎప్పటి వరకు? వితౌట్ దేర్ హెడ్ ఫర్ డేస్. దాని హెడ్ లేకపోయినా కొన్ని రోజుల వరకు అవి సర్వైవ్ అవ్వగలవు. సో ఇలా బ్రీత్ చేస్తున్నాయి. నెక్స్ట్ ఎర్త్ వామ్. వానపాము అనుకుంటున్నాం కదా మనము, ఆ వానపాము. ఆక్సిజన్ డిజాల్వ్స్ ఇన్ మాయిస్ట్ స్కిన్. దాని యొక్క స్కిన్ లో ఆక్సిజన్ డిజాల్వ్ అయి ఉంటుంది, అంటే కలిసిపోయి. అక్కడి నుంచి ఏమవుతోంది? దాని బ్లడ్ స్ట్రీమ్ లోకి ఎంటర్ అవుతుంది. ఆఫ్టర్ కార్బన్ డైఆక్సైడ్ ఎగ్జిస్ట్ త్రూ స్కిన్. ఒకసారి చూడండి ఇప్పుడు, కార్బన్ డైఆక్సైడ్ ఎలా అవుతుంది? ఎగ్జిస్ట్ త్రూ స్కిన్. మీరు అబ్జర్వ్ చేస్తే చూడండి, ఇక్కడ మనకి చిన్న చిన్న బబుల్స్ లాగా పైకి కిందకి వెళ్తున్నాయి.
ఇక్కడ ఏం చేస్తోంది? స్కిన్ బ్రీతింగ్. ఆక్సిజన్ డిజాల్వ్స్ త్రూ దేర్ మాయిస్ట్ పర్మబుల్ స్కిన్. అంటే వాటి యొక్క తేమ శాతం నుంచి ఆక్సిజన్ అనేది బ్రీతింగ్ చేసుకుంటోంది స్కిన్ ద్వారా. మాయిశ్చర్ క్రిటికల్. మస్ట్ స్టే వెట్ ఫర్ గ్యాస్ ఎక్స్చేంజ్ టు వర్క్ ఎఫెక్టివ్లీ. ఏమవుతోంది? వెట్ అంటే తడిగా ఉంటుంది. ఎప్పుడు? గ్యాస్ ఎక్స్చేంజ్. ఆక్సిజన్ ని తీసుకున్నప్పుడు మాయిస్ట్ గానే ఉంది. మీరు అబ్జర్వ్ చేయండి, కార్బన్ డైఆక్సైడ్ ని ఎగ్జిస్ట్ త్రో స్కిన్, స్కిన్ ద్వారా రిలీజ్ చేసినప్పుడు మాయిస్ట్ గానే ఉంది. అంటే ఏంటి మీనింగ్ ఇక్కడ? గ్యాస్ ఎక్స్చేంజ్ జరుగుతున్నప్పుడు దాని యొక్క స్కిన్ అనేది మాయిస్ట్ గానే ఉంది. దట్ మీన్స్ వెట్, తడిగా ఉంది అని. బ్లడ్ ట్రాన్స్పోర్ట్. యూజెస్ హెమోగ్లోబిన్ ఇన్ బ్లడ్ టు క్యారీ ఆక్సిజన్ టు టిష్యూస్. ఇదేం చేస్తోంది? దీని బాడీలో ఉన్నటువంటి హెమోగ్లోబిన్ అంట. అంటే బ్లడ్ లో ఉంటుంది కదా అందరికి. సో బ్లడ్ లో ఉన్నటువంటి హెమోగ్లోబిన్ ఏం చేస్తోందంటే ఆక్సిజన్ ని టిష్యూస్ కి క్యారీ చేస్తోంది. ఇది రెండు రకాలుగా ఎక్స్చేంజ్ చేసుకుంటోందంట. ఆక్సిజన్ ఇన్, కార్బన్ డైఆక్సైడ్ అవుట్. ఎలా రెండు చేసేది? బోత్ త్రూ ద స్కిన్. అబ్జర్వ్ చేశారా? ఆక్సిజన్ స్కిన్ ద్వారా తీసుకుంటోంది, కార్బన్ డైఆక్సైడ్ స్కిన్ ద్వారానే బయటికి రిలీజ్ చేస్తోంది. సో ఇది ఏంటి అంటే ఎర్త్ వామ్. నెక్స్ట్ ఫిష్. ఫిష్ రెస్పిరేటరీ సిస్టమ్. సో ఫిష్ తీసుకున్నాం కదా, ఇక్కడ వాటర్ లో ఉంది. వాటర్ ఫ్లోస్ ఓవర్ గిల్స్. ఆక్సిజన్ ట్రాన్స్ఫర్ టు బ్లడ్. కార్బన్ డైఆక్సైడ్ ఎగ్జిట్స్ విత్ వాటర్. చూద్దామా ఒకసారి? చూడండి, H2O ప్లస్ O2 అంటే వాటరు ఆక్సిజన్ తీసుకుని ఏమైంది? వాటరు కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేస్తోంది. ఆ వాటర్ ని అలాగే ఆక్సిజన్ ని తీసుకుంది, ఇన్హేల్ చేసుకుంది. బయటికి ఏం రిలీజ్ చేస్తోంది? H2O ప్లస్ CO2. గిల్స్ సహాయంతో వాటర్ లోపలికి పంపించుకుంది. వాటర్ తో పాటుగా ఏమొచ్చింది? ఆక్సిజన్ వచ్చింది. ఆక్సిజన్ ఏం చేసిందంట? చక్కగా బ్లడ్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంది. ఫైనల్ గా కార్బన్ డైఆక్సైడ్ ని వాటర్ లోకి రిలీజ్ చేసింది. సో చూడండి, గిల్ సిస్టమ్. గిల్ సిస్టమ్, వాటర్ ఫ్లోస్ ఓవర్ థిన్ బ్లడ్ రిచ్ గిల్ ఫిలమెంట్స్. దాని బాడీ మీద ఉన్నటువంటి గిల్స్ సహాయంతో వాటర్ లోపలికి వెళ్ళి ఆ లోపల ఉన్నటువంటి మందంగా, థిన్ అంటే మందంగా ఉన్నటువంటి బ్లడ్ రిచ్ గిల్ ఫిలమెంట్స్, బాగా బ్లడ్ ఎక్కువగా రిచ్ గా ఉన్న చోట వాటర్ ఫ్లో జరిగి అది కార్బన్ డైఆక్సైడ్ ని రిలీజ్ చేస్తోంది. కౌంటర్ కరెంట్ ఫ్లో ఏం చెప్తోంది? బ్లడ్ అండ్ వాటర్ ఫ్లో ఇన్ ఆపోజిట్ డైరెక్షన్స్. చూడండి, కౌంటర్ కరెంట్ అంటే మీనింగ్ ఇటు బ్లడ్ ఇటు వాటర్ రెండు కూడా ఆపోజిట్ డైరెక్షన్ లో జరుగుతోంది అని చెప్పింది. ఓకే, సో ఏం జరుగుతోంది? ఇటు నుంచి వాటర్ తో సహా ఆక్సిజన్ తీసుకుంటోంది, కార్బన్ డైఆక్సైడ్ ని బయటికి రిలీజ్ చేస్తుంది. సో ఈ బ్లడ్ లో ఆక్సిజన్ క్యారీయింగ్ అలాగే వాటర్ ఫ్లో అనేది రెండు ఆపోజిట్ గా జరుగుతున్నాయి. గిల్స్ ప్రొవైడ్ ఎనార్మస్ సర్ఫేస్ ఏరియా ఫర్ అ గ్యాస్ ఎక్స్చేంజ్. ఇక్కడ ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్, గ్యాసెస్ ఎక్స్చేంజ్ ఎలా జరుగుతోంది? ఆ గిల్స్ ప్రొవైడ్ చేసినటువంటి ఎనార్మస్ సర్ఫేస్ ద్వారా జరుగుతోంది. నెక్స్ట్, కంటిన్యూస్ ప్రాసెస్. వాటర్ కాన్స్టెంట్లీ ఫ్లోస్ త్రూ ద మౌత్ అండ్ ఓవర్ గిల్స్. కంటిన్యూగా ఏం జరుగుతోంది? వాటర్ అనేది ఫ్లో అవుతోంది త్రూ మౌత్, నోటి ద్వారా, అండ్ ఓవర్ గిల్స్ ద్వారా మనకి వాటర్ అనేది ఫ్లో అవుతుంది. ఓకేనా? కాక్రోచ్, ఎర్త్వామ్, ఫిష్, ఈ మూడిటి గురించి మనం చూసుకున్నాం కదా ఇప్పుడు. సో ఏమైంది? బ్రీతింగ్ ఇన్ యానిమల్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. ఓకే, ఎర్త్వామ్స్ ఏమో స్కిన్, ఫిషెస్ వచ్చేసరికి గిల్స్, కాక్రోచ్ వచ్చేసరికి దాని స్మాల్ ఓపెనింగ్స్. ఇవి ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, లాస్ట్ లో మనం క్విజ్ చేస్తాం. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏం చెప్పుకుంటున్నాము అంటే మనుషులు అయిపోయింది, మనం బ్రీతింగ్ తీసుకుంటున్నాము. విత్ ద హెల్ప్ ఆఫ్ లంగ్స్. యానిమల్స్ అయిపోయింది. అలానే మన ప్లాంట్స్ ఉంటాయి కదా, మొక్కలు. ఆల్రెడీ మనం ఫస్ట్ చాప్టర్ లో చదువుకున్నాం. న్యూట్రిషన్ ఇన్ ప్లాంట్స్ లో మొక్కలు ఏం చేస్తున్నాయి అంటే వాటి ఫుడ్ ని అవే ప్రిపేర్ చేసుకుంటున్నాయి.
ప్లాంట్స్ ఏం చేస్తున్నాయి? ఆల్సో రెస్పైర్. అదేంటి, ప్లాంట్స్ కూడా రెస్పిరేషన్ జరుగుతాయా? గుర్తొచ్చిందా ఎవరికైనా? మనం మన క్లాస్ లోనే ఫస్ట్ చాప్టర్ న్యూట్రిషన్ ఇన్ ప్లాంట్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. సో న్యూట్రిషన్ ఇన్ ప్లాంట్స్ అంటే దానికి కావాల్సినటువంటివి ప్లాంట్ ఫుడ్ ని ఏం చేస్తుంది? ప్రిపేర్ చేసుకుంటుంది. ఫుడ్ ని ప్రిపేర్ చేస్తుంది. ఏం ప్రిపేర్ చేస్తుంది? ప్లాంటే ప్రిపేర్ చేసుకుంటుంది. ఇది గుర్తొస్తే ఎవరికైనా వాటిని మనం ఏమంటే ప్లాంట్స్ ఆటోట్రోఫ్స్ అన్నాం. గుర్తొచ్చిందా ఎవరికైనా? మర్చిపోయారా? ఆటోట్రోఫ్స్ అంటే ఎవరినన్నాము? వాటి ఓన్ ఫుడ్ ని అవి ప్రిపేర్ చేసుకునే వాటిని మనం ఏమన్నామంటే ఆటోట్రోఫ్స్ అన్నాము. ప్లాంట్స్ ఆర్ ది బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ఆటోట్రోఫ్స్. సో ఓకే, ఏం మేడం ఇదంతా ఎందుకు చెప్తున్నారు? ప్లాంట్స్ ఆల్సో రెస్పైర్. మొక్కలు కూడా రెస్పిరేషన్ ని జరుపుతాయి అని మాట్లాడుతున్నారు. ఎలా జరుపుతాయి ఏంటో చూద్దాం. ప్లాంట్స్ ఏం చేస్తున్నాయి? ఫోటోసింథసిస్ జరుపుతున్నాయి. గుర్తొచ్చిందా ఎవరికైనా? ఫోటోసింథసిస్, కిరణజన్య సంయోగ క్రియ అంటాం కదా. ఫోటోసింథసిస్ విత్ ద హెల్ప్ ఆఫ్ సన్లైట్, అంటే సూర్యరశ్మి సమక్షంలో ప్లాంట్ ఏం చేస్తుంది? వాటర్ ని సో వాటర్ ని అలాగే కార్బన్ డైఆక్సైడ్ ని తీసుకుని దాని ఓన్ ఫుడ్ అయినటువంటి గ్లూకోజ్ ని ప్రిపేర్ చేసుకుంటుంది. సో దీని మీనింగ్ ఏంటి? ప్లాంట్స్ ఆల్సో రెస్పైర్. ఇక్కడ ఫోటోసింథసిస్ జరుగుతోంది మొక్కల్లో. ఎక్కడ జరుగుతోంది అంటే కనుక లీవ్స్, ఆకులలో. లీవ్స్ ఆఫ్ ద ప్లాంట్స్ హ్యావ్ టినీ పోర్స్. టైనీ పోర్స్ అంటారు, సారీ టైనీ పోర్స్. ఆ లీఫ్ మీద ఉన్నటువంటి స్మాల్ స్మాల్ పోర్స్ ద్వారా ఏమవుతుంది అంటే దాని ఓన్ ఫుడ్ అది ప్రిపేర్ చేసుకోవడానికి హెల్ప్ జరుగుతుంది. ఇక్కడ మెయిన్ పాయింట్ ఏం చెప్తున్నాను? లీవ్స్ అనేవి పోర్స్ ఉండడం వల్ల ఆ పోర్స్ ని మనం ఏమన్నాము అంటే టమాటో. ఓకే, టమాటో. ఇక్కడ ఏం జరుగుతుంది? గ్యాస్ ఎక్స్చేంజ్ జరుగుతుంది. O2 అండ్ CO2 గ్యాసెస్ ఎక్స్చేంజ్ ఎక్కడ జరుగుతుంది? లీవ్స్ లో. లీవ్స్ లో ఏముంటుంది? పోర్స్. వాటినే మనం ఏమంటున్నాం? స్టమాటో. ఓకేనా? ఈ స్టమాటో ఏం చేస్తుంది అంటే ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్, O2 CO2 గ్యాసెస్ ఎక్స్చేంజ్ కోసం ఈ యొక్క ఫోటోసింథసిస్ ప్రాసెస్ జరుగుతోంది. సో ప్లాంట్స్ ఆల్సో రెస్పైర్ అంటే మొక్కల్లో కూడా శ్వాసక్రియ జరుగుతుంది అని చెప్పాను. ఓకే, సరే చెప్పాను. ఇప్పుడు ఏం చేస్తున్నాను? అది ఎలా జరుగుతుందో ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను మీకు. ఓకే, జస్ట్ ఏ మినిట్, స్క్రీన్ షేర్ చేస్తాను. సో చూడండి, ఇక్కడ ఫోటోసింథసిస్ అని చెప్తున్నాను. గుర్తొచ్చిందా ఎవరికైనా? కార్బన్ డైఆక్సైడ్ ని తీసుకుంటున్నాయి, అలాగే ఇంకేం తీసుకుంటున్నాయి? వాటర్ ని, అలాగే సన్లైట్. ఇవి తీసుకుని వాటి ఓన్ ఫుడ్ ని అవి ప్రిపేర్ చేసుకుంటున్నాయి. C6H12O6 దాని ఫుడ్ ఆల్రెడీ మనం చదువుకున్నాం ఇది. ఓకే, ఇక్కడ రెస్పిరేషన్ అనేది టూ ప్రాసెస్ గా జరుగుతోందంట. ఫస్ట్ ఆ ప్రాసెస్ ఏంటో ఒక ప్రాసెస్ చూద్దాం. సో నైట్ టైం రెస్పిరేషన్ జరుగుతుందా? చూద్దాం ఉండండి. ఏమవుతోంది? CO2 అవుట్, O2 ఇన్. సో చూడండి, నైట్ టైం మనకి సన్లైట్ అనేది ఉండదు, అవునా? ఓన్లీ మూన్ లైటే ఉంటుంది మనకి. సో కార్బన్ డైఆక్సైడ్ ని తీసుకుంటున్నాయి, O2 ని రిలీజ్ చేస్తున్నాయి. సో ఇక్కడ అదే ఇచ్చారు మనకి. ఎక్కడ జరుగుతోంది అసలు ఈ ప్రాసెస్ అంతా? లీవ్స్ లో. క్లోరోప్లాస్ట్ ఇన్ లీవ్స్ అంటే పత్రహరితం అంటారు కదా. ఆకులు పచ్చగా ఉన్నాయి అనుకోండి, అది క్లోరోప్లాస్ట్ ఉన్నట్టు. ఇది డే టైమ్ లో జరుగుతుంది ఎక్కువగా మనకి. ఆ సన్లైట్, CO2 వాటర్ ని తీసుకుని గ్లూకోజ్ ని ఆక్సిజన్ ని ఇస్తోంది.
గ్యాసెస్ ఎలా ఎక్స్చేంజ్ అవుతున్నాయి? CO2 ఇన్ అంటే కార్బన్ డైఆక్సైడ్ తీసుకుంటున్నాయి, O2 అవుట్ త్రో స్టొమాటో హెల్త్ ద్వారా ఆక్సిజన్ బయటకు వస్తుంది. ఇప్పుడు దీన్ని డే టైం చేద్దాం. డే టైంలో ఫోటోసింథసిస్ జరుగుతోంది మనకి. చూడండి, డే టైంలో కార్బన్ డైఆక్సైడ్ అలాగే తీసుకుంటోంది, అట్మాస్ఫియర్ లో ఉన్న సన్లైట్ తో అది అలాగే వాటర్ తో రియాక్షన్ జరిపి O2ని బయటకు రిలీజ్ చేసింది. దిస్ ఈస్ కాల్డ్ అ ఫోటోసింథసిస్ రియాక్షన్. ఓకే, సో ప్లాంట్స్ కూడా కంపల్సరీగా ఏమవుతున్నాయి? రెస్పిరేషన్ అనేవి జరుపుతున్నాయి. వీటిలోనే 2 టైప్స్ గా ఉంటాయి మనకి. సెల్యులర్ రెస్పిరేషన్ అని అలాగే ఫోటోసింథసిస్ రెస్పిరేషన్ అని 2 టైప్స్ గా ఉంటాయి. బోత్ ప్రాసెస్ చూపిస్తాను. జస్ట్ సెల్యులర్ రెస్పిరేషన్ చూద్దాం ఒకసారి. అంటే ఏంటి? ఆ పార్ట్స్ లో ఉన్నటువంటి ప్రతి సెల్ కి కూడా రెస్పిరేషన్ జరుగుతుంది. మైటోకాండ్రియా త్రూ అవుట్ ద ప్లాంట్. సో దీనికి ఏంటంటే ఇక్కడ కూడా ఆక్సిజన్ ఇన్, CO2 అవుట్ త్రూ స్టొమాటో, రిలీజెస్ ఎనర్జీ ఫ్రమ్ ఫుడ్ ఫర్ సెల్యులర్ వర్క్. ప్లాంట్ ఏమైంది? ఫస్ట్ ఫోటోసింథసిస్ లో ఫుడ్ ని ప్రిపేర్ చేసుకుంది. ప్రిపేర్ చేసుకున్న ఫుడ్ ఏమైంది? ఎనర్జీని రిలీజ్ చేసుకుంటోంది. దేనికోసం? దాని సెల్యులర్ వర్క్ కోసం. డ్యూరింగ్ ద డే ఫోటోసింథసిస్ రేట్ గ్రేటర్ దాన్ రెస్పిరేషన్ రేట్. ఏమైంది డే టైంలో? అంటే మనకి రెస్పిరేషన్ రేట్ కంటే ఫోటోసింథసిస్ రేట్ ఎక్కువగా ఉంటుంది అని చెప్పారు. నైట్ టైం ఏమవుతుంది? ఓన్లీ రెస్పిరేషనే జరుగుతుంది రాత్రిపూట. పగలు ఫోటోసింథసిస్ జరుగుతుంది, రాత్రిపూట ఓన్లీ రెస్పిరేషనే జరుగుతుంది. స్టొమాటో ఓపెన్ అండ్ క్లోజ్ టు కంట్రోల్ గ్యాస్ ఎక్స్చేంజ్. ఈ స్టొమాటోస్ ఏమవుతున్నాయి? ఓపెన్ అండ్ క్లోజ్ అవుతున్నాయి. దేనికోసం? గ్యాసెస్ ఎక్స్చేంజ్ చేయడం కోసం. ఓకేనా? సో ఇప్పుడు మనం ఈ రోజు నేర్చుకున్న టాపిక్స్ ఏమేంటివి? జస్ట్ ఒకసారి బ్రీఫ్ గా చూసుకుని మన క్విజ్ మనం ఆడుకుందాం. ఓకేనా? సో మనం ఏవే టాపిక్స్ చెప్పుకున్నాం ఇవాళ? ఫస్ట్ మనం ఎలా బ్రీతింగ్ చేస్తున్నాం అన్న దాని మీద ఒక ఎక్స్పెరిమెంట్ చెప్పుకుందాం. మనం ఈ రోజు ఏం చెప్పుకున్నాం? జస్ట్ బ్రీఫ్ గా చూసుకుందాం. ఫస్ట్ ఏం చేసాం? ఒక ఎక్స్పెరిమెంట్ చేసాం. దేనికి రిలేటెడ్ ఎక్స్పెరిమెంట్? మన లంగ్స్ ఎలా ఎక్స్హాలేషన్. ఓకేనా? మన లంగ్స్ గాలి తీసుకో, గాలి బయటికి వదలడం ఎలా జరుగుతుందో ఒక ఎక్స్పెరిమెంట్ హెల్ప్ తో తీసుకున్నాం. బాటిల్ క్యాప్ తీసుకున్నాము. సో సెకండ్ వన్ ఏం చేసాము? ఎక్స్హేల్ ఎయిర్ లో కార్బన్ డైఆక్సైడ్ ఉంది అంటే బయటికి రిలీజ్ చేసే దాంట్లో CO2 ఉంది అని చెప్పాము. దానికోసం ఒక ఎక్స్పెరిమెంట్ చేశాము. ఏంటా ఎక్స్పెరిమెంట్? వాటర్ అలాగే లైమ్ వాటర్ అంటే సున్నపు నీటిని తీసుకున్నాను. తీసుకుని ఆ రెండింటిని ఎక్స్హేల్ చేయించాం. వాటర్ ఏమైంది? ఏ చేంజ్ చూపించలేదు. లైమ్ వాటర్ ఏమైంది? మిల్కీ కలర్ చేంజ్ అయింది. ఎప్పుడైతే మనం ఎక్స్హేల్ చేసినప్పుడు ఆ లైమ్ వాటర్ ఎక్స్హేల్ చేసాము, ఆ ఎక్స్హేల్ చేసిన దాంట్లో CO2 ఉంది అని ప్రూవ్ అయింది. ఎలా? రంగు మారడం ద్వారా. ఓకేనా? నెక్స్ట్ మనం ఇలా ఇన్హేల్ అండ్ ఎక్స్హేల్ చేసుకున్న దాంట్లో ఎయిర్ పర్సంటేజ్ ఎంత, కార్బన్ డైఆక్సైడ్ ఎంత పర్సంటేజ్ లో ఉంది, సారీ ఎయిర్ కాదు ఆక్సిజన్, ఆక్సిజన్ ఎంత పర్సంటేజ్ ఉంది, కార్బన్ డైఆక్సైడ్ ఎంత ఉంది, అలాగే నైట్రోజన్ అనేది ఎంత యూజ్ అవుతుంది అన్నది చూసుకున్నాం. నెక్స్ట్ బ్రీతింగ్ ఇన్ అదర్ యానిమల్స్. ఏం చేస్తున్నాము? అదర్ యానిమల్స్ కాక్రోచ్, అవునా? బ్రీతింగ్ ఇన్ అదర్ యానిమల్స్. ఆ యానిమల్స్ ఏమిటి? కాక్రోచ్, ఎర్త్వాము, ఫిష్. కాక్రోచెస్ ఏం చేస్తున్నాయి? వాటి యొక్క స్మాల్ ఓపెనింగ్స్ పెరాకిల్స్ ద్వారా అవి రెస్పిరేషన్ జరుగుతుంది.
ఎర్త్ వామ్స్ ఏం చేస్తున్నాయి? దాని స్కిన్ ద్వారా ఎయిర్ ని తీసుకుంటున్నాయి, CO2 ని రిలీజ్ చేస్తున్నాయి. ఫిష్ ఏం చేస్తుంది? దాని యొక్క గిల్స్ ద్వారా వాటర్ ఫ్లో అనేది జరుగుతుంది. ఫైనల్ గా మనం ఏం నేర్చుకున్నాం అంటే లాస్ట్ కి ప్లాంట్స్ కూడా రెస్పిరేషన్ జరుపుతాయి. డే టైంలో మనకి అంటే పగలు ప్లాంట్స్ రెస్పిరేషన్ తక్కువ జరుపుతాయి, ఫోటోసింథసిస్ ఎక్కువ జరుపుతాయి. రీజన్ ఏంటి అంటే సన్లైట్ ప్రెసెన్స్ లో ప్లాంట్స్ ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటాయి కాబట్టి రెస్పిరేషన్ అనేది తక్కువ జరుగుతుంది. నైట్ టైంలో రెస్పిరేషన్ ఎక్కువ, ఫోటోసింథసిస్ జరగదు. ఓకేనా? ఇది కూడా దేనికి? ఫర్ ద ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ అండ్ CO2. గ్యాసెస్ యొక్క ఎక్స్చేంజ్ లోనే మనకి ఏం జరుగుతుంది అంటే గనక ఇది ప్లాంట్స్ రెస్పిరేషన్ జరుగుతున్నాయి. ఓకేనా? ఇది మన ఈ రోజు క్లాస్. ఇప్పుడు మన ఎప్పటి క్లాస్ లాగానే చిన్న క్విజ్ ఆడదాం. సో ఆ క్విజ్ దేనికి అంటే మనకి ఎంతవరకు అర్థమైంది ఈ రోజు టాపిక్, సో కంప్లీట్ గా నేర్చుకున్నట్టు అవుతుంది. ఓకే, ఆన్సర్స్ తెలిస్తే చాట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. ఓకేనా? ఇక్కడ ఏం చేస్తున్నా, నేను ఒక క్విజ్ పెట్టాను. దేనికి సంబంధించింది? మనం ఈ రోజు నేర్చుకున్న క్విజ్, కంప్లీట్ గా టాపిక్స్ ఏమేమి ఉన్నాయి అన్నదే మన ఈ రోజు క్విజ్. స్టార్ట్ చేద్దాము. ఆన్సర్స్ తెలిస్తే చాట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. ఓకే, స్పిన్ చేస్తున్నాను. అక్కడ క్వశ్చన్ వస్తుంది, దాని రిలేటెడ్ ఆన్సర్ చాట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. ఏమన్నారు క్వశ్చన్? వాట్ డూ హ్యూమన్స్ మెయిన్లీ బ్రీత్ అవుట్ డ్యూరింగ్ రెస్పిరేషన్? రెస్పిరేషన్ జరుగుతున్నప్పుడు మనకు అడిగిన క్వశ్చన్, మనం బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్ కాదు, బ్రీత్ అవుట్ చేస్తున్నాము. ఆన్సర్ ఆన్సర్ తెలిస్తే చాట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. ఓకేనా? బయటికి రిలీజ్ చేస్తున్నాం, అవుట్, నాట్ ఏ ఇన్. సో చూద్దాం చాట్ బాక్స్ లో ఆన్సర్ మెన్షన్ చేశారేమో. ఓకే, బ్రీత్ అవుట్. వెరీ గుడ్, మీరు అనుకున్నది కరెక్టే, కార్బన్ డైఆక్సైడ్. నెక్స్ట్ వన్, స్పిన్ చేద్దాం. ఓకే, in cockroaches, the small openings on the sides of the used for breathing. Cockroaches చూడండి, వాటి ఓపెనింగ్స్, స్మాల్ ఓపెనింగ్స్ అని చెప్పుకున్నాం కదా. వెరీ గుడ్, ఆప్షన్ బి ఈస్ కరెక్ట్. నెక్స్ట్ వన్, which of these is not a breathing organ in animals? యానిమల్స్ అని మెన్షన్ చేశాను అక్కడ, సరిగ్గా అబ్జర్వ్ చేయండి. లంగ్స్, గిల్స్, పెరాకల్స్ అండ్ క్లోరోఫిల్. Which of these is not a breathing? ఆప్షన్ పి, వెరీ గుడ్. రీజన్ ఏంటి అంటే ప్లాంట్స్ లో ఉంటుంది ఇది ఎక్కువగా. క్లోరోఫిల్ అనేది పత్రహరితం అని చెప్పాను కదా. నెక్స్ట్, ఓకే, క్వశ్చన్ చూద్దాం. విచ్ పార్ట్ ఆఫ్ ద హ్యూమన్ బాడీ కంట్రోల్స్ బ్రీతింగ్ మూమెంట్? మన హ్యూమన్ బాడీలో బ్రీతింగ్ మూమెంట్ ని కంట్రోల్ చేసేది ఏది అని అడిగాను. ఆన్సర్ తెలిస్తే చాట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. ఓకే, ఓకే, ఏది బ్రీతింగ్ మూమెంట్ కంట్రోల్ చేస్తుంది అంటే వెరీ గుడ్, డయాఫ్రామ్. నెక్స్ట్, ఓకే, ఇన్ ప్లాంట్స్ గ్యాసియస్ ఎక్స్చేంజ్ మెయిన్లీ టేక్స్ ప్లేస్ త్రూ. మనం చెప్పుకున్నాం ఇప్పుడే, గ్యాసెస్ ఎలా ఎక్స్చేంజ్ అవుతున్నాయి ప్లాంట్స్ లో. వాటి యొక్క ఆన్సర్ తెలిస్తే చాట్ బాక్స్ లో మెన్షన్ చేయండి చూద్దాం. లీవ్స్, ఫ్లవర్స్, సీడ్స్, ఫ్రూట్స్.
ఓకే, చూద్దాం ఆన్సర్స్ ఏమైనా మెన్షన్ చేస్తారేమో. సో లీవ్స్, వెరీ గుడ్. వాటి యొక్క లీవ్స్ స్మాల్ పోర్స్ ఉంటాయని చెప్పాను, టైనీ పోర్స్. నెక్స్ట్, ఫిష్ బ్రీత్ విత్ ద హెల్ప్ ఆఫ్. ఫిష్ కూడా బ్రీతింగ్ జరుపుతోంది. దేని సహాయంతో? చూద్దాం, ఆన్సర్ తెలిస్తే చాట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. ఓకే, లంగ్స్, స్కిన్, గిల్స్ అండ్ ట్రాకియా. వెరీ గుడ్, గిల్స్. నెక్స్ట్ వన్, ఇన్సెక్ట్స్ లైక్ గ్రాస్ హోపర్స్ అండ్ కాక్రోచెస్ బ్రీత్ త్రో. మనం చెప్పుకున్నాం కదా కాక్రోచెస్ అని చెప్పి. అలాగే గ్రాస్ హోపర్స్ వినే ఉంటారా? గ్రాస్ హోపర్స్ గురించి విన్నారా? మిడతలు అంటాం కదా మనం, గ్రాస్ హోపర్స్. అవి కూడా ఎలా బ్రీతింగ్ చేస్తాయి అని అడిగారు. లంగ్స్, గిల్స్ అండ్ స్ప్రాకిల్స్ అండ్ ట్రాకియా, స్కిన్. సో ఇది మనం గ్రాస్ హోపర్స్ గురించి చెప్పుకోలేదు కాబట్టి స్ప్రాకిల్స్ అండ్ ట్రాకియా, బోత్ గ్రాస్ హోపర్స్ అండ్ కాక్రోచెస్ దీని ద్వారా బ్రీత్ చేస్తాయి. నెక్స్ట్, earthworms breathe through which part of their body? వాటి బాడీలో ఏ పార్ట్ ద్వారా earthworms బ్రీత్ చేస్తున్నాయి? వెరీ గుడ్, స్కిన్. నెక్స్ట్, which gas do we take in during respiration? మనం రెస్పిరేషన్ టైంలో ఏ గ్యాస్ తీసుకున్నామని అడిగారు. విచ్ గ్యాస్ డ్యూరింగ్ రెస్పిరేషన్, అంతే కదా, తీసుకుంటున్నాము అంటే. వెరీ గుడ్, ఆక్సిజన్. డూ వి టేక్. నెక్స్ట్, ఓకే, మనకి ఫైనల్ వన్ 2 క్వశ్చన్స్ మిగిలాయి. 2 క్వశ్చన్స్ చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ యానిమల్స్ బ్రీత్ త్రూ దేర్ మాయిస్ట్ స్కిన్? అంటే వాటి యొక్క స్కిన్ ద్వారా అవి బ్రీతింగ్ చేస్తున్నాయంట. ఏంటివి చూడండి, ఆప్షన్స్ ఇచ్చారు మనకు అక్కడ. ఆన్సర్ తెలిస్తే త్రూ దేర్ మాయిస్ట్ స్కిన్ నుంచి చూసుకుంటే మనకు తెలిసింది ఎర్త్ వామ్స్ తెలుసు. బట్ ఇక్కడ ఆప్షన్స్ లో ఎర్త్ వామ్ లేదు. ఈక్వల్ గా ఏం జరుగుతోంది అంటే ఫ్రాగ్. ఫ్రాగ్ కూడా దాని యొక్క స్కిన్ నుంచి అది బ్రీతింగ్ చేసుకుంటుంది. నెక్స్ట్, విచ్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్? యానిమల్స్ రెస్పైర్, ప్లాంట్స్ నాట్ రెస్పైర్. ఓన్లీ జంతువులు మాత్రమే రెస్పిరేషన్ చేస్తాయి, ప్లాంట్స్ చేయవంట. నెక్స్ట్, రెస్పిరేషన్ అండ్ బ్రీతింగ్ ఆర్ ద సేమ్. రెస్పిరేషన్ బ్రీతింగ్ రెండు సేమేనంట. నెక్స్ట్, ప్లాంట్స్ ఆల్సో టేక్ ఇన్ ఆక్సిజన్ అండ్ గివ్ అవుట్ కార్బన్ డైఆక్సైడ్ ఆల్ ద టైమ్. నెక్స్ట్, ఫిష్ బ్రీత్ త్రూ. చూద్దాం ఏది కరెక్ట్ ఆన్సర్ పెడతారో. చూడండి, లాస్ట్ క్వశ్చన్ ఇది మనకి. సో ప్లాంట్స్ ఆల్సో టేక్ ఇన్ ఆక్సిజన్ అండ్ గివ్ అవుట్ కార్బన్ డైఆక్సైడ్ ఆల్ ద టైమ్ అన్నారు అక్కడ. విచ్ స్టేట్మెంట్ ఈస్ ఓకే? చూద్దాము ఈ లాస్ట్ క్వశ్చన్. ఓన్లీ మనకి ఇక్కడ ఇన్కరెక్ట్ వచ్చేసరికి యానిమల్స్ రెస్పైర్, ప్లాంట్స్ డు నాట్ రెస్పైర్. సో ఇది తప్పు మనకి. నెక్స్ట్, రెస్పిరేషన్ అండ్ బ్రీతింగ్ ఆర్ ద సేమ్. సో రెస్పిరేషన్ అంటే ఎక్స్హాలేషన్, ఇన్హాలేషన్ జరుగుతుంది, బ్రీతింగ్ రేట్ కూడా అవుతుంది అది. నెక్స్ట్, ప్లాంట్స్ ఏం చేస్తున్నాయి? టేక్ ఇన్ ఆక్సిజన్ అండ్ గివ్ అవుట్ కార్బన్ డైఆక్సైడ్ ఆల్ ద టైమ్. ప్లాంట్స్ ఏం చేస్తున్నాయంటే ఆక్సిజన్ తీసుకుని CO2 ఇస్తున్నాయి. నెక్స్ట్, ఫిష్ బ్రీత్ త్రూ లంగ్స్. యాక్చువల్గా ఇక్కడ వచ్చేసరికి ఇది సో ఎక్కువ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏమవుతుంది అంటే కనుక ప్లాంట్స్ అనేవి అట్మాస్ఫియర్ లో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ ని తీసుకుని ఆక్సిజన్ ని రిలీజ్ చేస్తాయి. ఓకే, బట్ ఆల్సో టేక్ ఇన్ ఆక్సిజన్ అన్నారు కాబట్టి సో ఈ స్టేట్మెంట్
కరెక్ట్ మనకి. సో ఇది ఈ రోజు మనం చెప్పుకున్నటువంటి టాపిక్స్. రెస్పిరేషన్ ఇన్ ఆర్గానిజమ్స్ మనం చెప్పుకున్నాం కదా. మనుషుల్లో అలా హ్యూమన్ బీయింగ్స్ లో శ్వాసక్రియ ఎలా ఉంటుంది, అలాగే జంతువుల్లో ఎలా ఉంటుంది, ప్లాంట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఐ హోప్ అందరికీ క్లాస్ అర్థమయ్యే ఉంటుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద టీచర్స్ అండ్ స్టూడెంట్స్. జై విద్యాశక్తి, జై హింద్.